నిర్మల్ జిల్లాలో వైద్యులు విధులను బహిష్కరించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన వైద్య సిబ్బంది కోల్కతాలో వైద్యురాలిపైన అఘాయిత్యానికి పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఇక కోల్కతా ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికోను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరితీయాలని అన్నారు. విధానం బాగాలేదు, గర్ల్సే బ్యాడ్ అనేసి మాట్లాడారు. మరి ఈసారి ఒక డాక్టర్ వైట్ కోట్ మీద ఉంది, మరి వాళ్ళకి ఎలా చేయాలనిపించింది. పోయినసారి ఇలా చెప్పేసి కేసుని తప్పుతో వాళ్ళకి తీసుకెళ్ళిండ్రు. మరి ఈసారి అయితే జరిగింది నిజమే కదా, చూసారు కదా అందరూ. మరి మాకు జస్టిస్ కావాలి కదా. మరి ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చిండ్రు. గర్ల్స్ అనేవాళ్ళు నైట్ బయటికి రావద్దు, నైట్ రోడ్స్ మీదకి రావద్దు అనేసి రూల్ వచ్చింది. మరి నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నైట్ బయట వర్క్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో ఉండాలా? చెప్పండి. మాకు జస్టిస్ కావాలి కంపల్సరీ, మాకు జస్టిస్ కంపల్సరీ కావాలి. లేదంటే మేము ఏం చేస్తాం మాకే తెలియదు. మాకు జస్టిస్ కావాలి. గర్ల్స్ నైట్ బయటికి వెళ్ళొద్దు, గర్ల్స్ డ్రెస్సెస్ సరిగ్గా వేయొద్దు అంటే అదేంటి అర్థం? బాయ్స్ చూపులు బాగుంటే మేమేం చేస్తాం? ప్రతిసారి మాదే తప్ప అంటే మేము ఒప్పుకోము. మాకు తప్పేం ఉండదు. సరే మేమంటే పోనీ, చిన్న పిల్ల 4 సంవత్సరాల పిల్ల, ఆమె డ్రెస్ తప్పేసిందా? ఏజ్ 84 years. మొన్న ఒక పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు పూర్ణ అనే అమ్మాయి 17 years గర్ల్, ఆమెను ఎందుకు రేప్ చేసిండ్రు? మరి ఆమెను ఎందుకు చేసిండ్రు? మీ చూపులు లేనప్పుడు అక్కడ మా తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? అది మీది తప్పు. ఇంట్లో అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది. అందరినీ అదే దృష్టితో చూడాలి, వేరే దృష్టితో చూడొద్దు. గర్ల్స్ డ్రెస్సెస్